అప్డేట్స్ చూద్దాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో విషాదం నెలకొంది. సిపిఐ అగ్రనేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. పాలమూరు జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి 1998, 2004లో నల్గొండ నుంచి చట్టసభలకు ఎంపికయ్యారు. సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కోన్రావుపల్లె గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించారు. అనంతరం వీరి కుటుంబం కాంచిపాడుకు వలస వెళ్లింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యలో పట్టా పొందారు. 1974లో విజయలక్ష్మితో వివాహం జరగగా వీరికి 2 కొడుకులు. సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ముగిసిన కొద్దీ నిమిషాలకే సురవరం మరణించిన వార్త తెలియటంతో నాయకులు, కమ్యూనిస్ట్ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. మనం చూస్తున్నాము అంటే భారతదేశ రాజకీయాలకు సంబంధించి లెఫ్ట్ భావజాలం, రైట్ భావజాలం గురించి మనం డిస్కస్ చేసుకునే నేపథ్యంలో లెఫ్ట్ భావజాలానికి సంబంధించి ఆ సిద్ధాంతాలు కానివ్వండి, వాళ్ళు వ్యవహరించే తీరు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు కొనియాడుతూనే ఉంటారు. అందులో సింహభాగంలో ఉంటారు సురవరం సుధాకర్ రెడ్డి. ఎందుకంటే మనం ఆయన జీవిత ప్రయాణాన్ని కానీ లేకపోతే అతని ప్రస్థానాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని గమనించిన సరే ఏంటంటే ఎవరైనా సరే చాలా చిన్న వయసు నుంచే ఆ పిట్ట కొంచెం కూత ఘనం అని ఒక మాట వింటాం కదా, ఆ విధంగానే తను కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అయితే మనం మాట్లాడుకునే ఇప్పుడు పలకా బల్పం లాంటివి అప్పట్లో 1950s లో అవి శుద్ధ పప్పులు ఉండేవి. అంటే సో ఆ శుద్ధలు యూజ్ చేసుకోవడానికి స్కూల్లో అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి 15 ఏళ్ల వయసులోనే ఒక ఉద్యమాన్ని చేపట్టిన ఒక గొప్ప మహనీయుడిగా సురవరం సుధాకర్ రెడ్డి మనం మాట్లాడుతుంటాం. అంటే చిన్న వయసు 15 ఏళ్ల వయసు నుంచే తను ఆ ఉద్యమం బాట పట్టడం కానివ్వండి, ఆ తర్వాత తన విద్యార్థి దశలో కూడా పూర్తి స్థాయిలో విద్యార్థి రాజకీయాలతో కానివ్వండి, విద్యార్థి ఉద్యమాలతో కానివ్వండి తను ముందుకు వెళ్ళడం అన్నది ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారు. అందుకని ఆయన కమ్యూనిస్ట్ లీడర్లలో టాప్ 10 లో ఆయన కూడా ఒకరుగా మనం చూస్తుంటాం. అందుకని సురవరం సుధాకర్ రెడ్డికి సంబంధించి ఏ సందర్భంలో ఏ రాజకీయ పోరాటాలు చూసినా సరే, కార్మిక పోరాటాలు చూసినా సరే ఈయన పేరు కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఈయన వ్యవహరించే తీరు కానివ్వండి, లేకపోతే ఈయన నడిపించిన ఉద్యమాలు, ఎందుకంటే ఏఎస్ఎఫ్ లో ఉండడం, ఏఎస్ఎఫ్ లో చాలా చిన్న వయసు, 1960 నుంచి ఆయన అక్కడ ఉండడం, తర్వాత జనరల్ సెక్రటరీగా నేషనల్ లెవెల్లో కూడా ఆయన గుర్తింపు పొందడం అన్నదని చూస్తే మాత్రం ఆయన ఏమంటారు దాన్ని ఉద్యమాల కోసమే పుట్టాడు, ఉద్యమాల కోసమే బతికారు. ఆ ఉద్యమాల్లో ఆ పురిటిలోనే ఆయన ఇప్పుడు కన్ను మూశారు. ఎందుకంటే మహాసభలు ముగిసిన జస్ట్ ఒక రోజు తర్వాత ఆయన మరణ వార్త వినిపించడం అంటే మాత్రం కొందరు దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా చూస్తారు. ఎందుకంటే ఈయన ఆ ఉద్యమాలను మాత్రమే ఆయన ఊపిరిగా బతికారు అన్నదానికి ఇంకొక ఎగ్జాంపుల్ గా మనం చెప్పాలి. అందుకని ఈయనకి 2 సార్లు ఎంపీగా అంతేకాకుండా సిపిఎంకి సంబంధించి ఆయన జాతీయ స్థాయి నాయకుడుగా కూడా గుర్తింపు పొందడంతో పాటు ఆయన జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం. అంటే ఇవన్నీ చూస్తే మాత్రం సురవరం సుధాకర్ రెడ్డికి సంబంధించిన ఆయన లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకునే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మనం చూస్తే ఒక కీలకమైన మలుపు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ విద్యుత్ ఉద్యమం కానివ్వండి, ఆ ఉద్యమం సమయంలో జరిగిన కాల్పులు ఇవన్నీ ఏవైతే మనం ఉంటాయో ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటుంటారు. ఆ ఘటనలో కూడా అంటే ఆ ఉద్యమంలో కూడా ఆయన భాగస్వామిగా ఉండడము, అదే ఉద్యమ నేపథ్యంలోనే ఆ ఉద్యమ కాలంలోనే ఆయన జైలుకు వెళ్లడము, ఏదైతే విద్యుత్ సంస్కరణల పేరుతో పేద ప్రజల మీద భారం మోపేని ప్రభుత్వాలు మునిగిపోతున్నాయి, వాటిని ఆపాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన చేసిన ఉద్యమం అనేది ఇప్పటి కూడా ఒక ఎగ్జాంపుల్ గా నిలిచిపోతుంది. ఆ విధంగా సురవరం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కానివ్వండి, లేకపోతే ఉద్యమ ప్రయాణాల్లో కానివ్వండి ఆయన ఒక స్పెషల్ ప్లేస్ మీద తీసుకున్నారని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ చిదంబర్. నేడు కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పట్టణంలోని స్థానిక 10వ వార్డులో కొత్తగా నిర్మించిన మ్యాజిక్ ట్రైన్ను పరిశీలించనున్నారు. అనంతరం స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించనున్నారు. ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి ప్రసంగిస్తారు. సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించి పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
నేడు కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పట్టణంలోని స్థానిక 10వ వార్డులో కొత్తగా నిర్మించిన మ్యాజిక్ ట్రైన్ను పరిశీలించనున్నారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించనున్నారు. ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి ప్రసంగిస్తారు. సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించి పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రియా. ఏదైతే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా అయితే కాకినాడ జిల్లా పెద్దాపురంలో అయితే పర్యటించనున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అంటే రాష్ట్రంలో ప్రతి నెలలో 3వ శనివారము ఈ కార్యక్రమాన్ని ఒక్కొక్క జిల్లాలో చేసేందుకైతే సీఎం చంద్రబాబు తలపెట్టారు. అందులో భాగంగానే ఈ రోజు 3వ శనివారం కాకినాడలోని పెద్దాపురంలో ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ఇప్పుడే ప్రతి నెల వివిధ జిల్లాలకు ఎంపిక కూడా చేసుకున్నారు. అయితే ఈ 11 గంటల సమయంలోని ఏదైతే సీఎం చంద్రబాబు సంబంధించి కూడా షెడ్యూల్ కూడా విడుదలయ్యింది. ఉదయం 11 గంటలకు అయినా ఏదైతే ఈ ప్యారెడ్ గ్రౌండ్ లో చేరుకుంటారో అక్కడి నుంచి హెలిప్యాడ్కి చేరుకొని బై రోడ్డు 11 గంటల నుంచి ఆయన కాదర్వల్లి బాబా దర్గా సమీపంలోని ఏదైతే ప్రైవేట్ లేఅవుట్ లోని హెలిప్యాడ్ అయితే ఏర్పాటు చేశారో అక్కడ చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన ప్రజావేదిక స్టాల్స్ దగ్గరికి అయితే చేరుకుంటారు. ఏదైతే అక్కడ ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం సంబంధించి పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటిస్తారు. అలాగే వారిని సన్మానం కార్యక్రమాన్ని కూడా ఉంది. అనంతరము భారీ స్థాయిలో అక్కడ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. అనంతరము ఏదైతే ఈ ప్రజావేదిక దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్ ని కూడా తిలకిస్తారు. అలాగే ఫీ4 సర్వే, బంగారు కుటుంబాలకు సంబంధించి ఫీ4 సర్వే అయితే ఆ ఫీ4 సర్వేకు ఎవరైతే ఎన్నికయ్యారు, అలాగే వారిని ఎవరు ఏ పారిశ్రామికవేత్త వారిని దత్తత తీసుకున్నారు అనే వారితో కూడా ఇరుగురు వారితో కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్దాపురంలో ఇప్పటికే మున్సిపాలిటీ కూడా చాలా వరకు టీడీపీ హయాంలోని 3 దఫాలుగా నిమ్మకాయల చినరాజప్ప అయితే అభివృద్ధి చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మ్యాజిక్ డ్రాయింగ్స్ ఏదైతే కొత్త తరహాలో మ్యాజిక్ డ్రాయింగ్స్ కూడా నిర్మాణం చేశారు. ఆ మ్యాజిక్ డ్రాయింగ్స్ ను కూడా సీఎం చంద్రబాబు అయితే 12 గంటల ప్రాంతంలో ప్రారంభం చేస్తారు. అలాగే అక్కడ జరుగుతున్న సమస్యలు ముఖ్యంగా ఏదైతే పారిశుద్ధ్యం కావచ్చు, ఇతర సమస్యలను కూడా ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప అయితే సీఎం చంద్రబాబు దృష్టికి అయితే తీసుకొని వెళ్లారు. ఈ కార్యక్రమాల అనంతరం 3 గంటల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు కూడా జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీతో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. జిల్లాలో జరుగుతున్న తాజా పరిణామాలు కావచ్చు, ఇతర సమస్యలపై కూడా సీఎం చంద్రబాబు ముచ్చరించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అనంతరం ఆయన మళ్ళీ హెలిప్యాడ్కి చేరుకొని అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్తారనే సమాచారం అయితే ఉంది. శ్రియా, థ్యాంక్ యూ నందిని. రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసి ఆయన నియోజకవర్గంలో ఆయన ఎదుర్కొంటున్న అవమాన పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలతో మాట్లాడాలంటే జనసేన మండలాధ్యక్షుడు తీసుకువెళ్లాలని అంటున్నారని, అర్చకుడైన ఆయన్ని పిలవరని, పార్టీ నేతలు పట్టించుకోవటం లేదని తన లేఖలో పేర్కొన్నారు. కూటమి ధర్మం పేరుతో టీడీపీ కార్యకర్తలు అనుమానాలను ఎదుర్కొంటున్నారని, పార్టీలో కొనసాగితే వారిని కాపాడటం లేదని ఈ నిర్ణయం తీసుకుంటున్నానని అన్నారు. ఇప్పటికే పలుమార్లు అధిష్టానాన్ని కలిశానని, కానీ ఫలితం రాకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లి సత్యబాబు రాజీనామా వెనుక రాజకీయ వ్యూహం ఉందని, నామినేటెడ్ పదవుల కోసం ఒత్తిడి తేవటమే లక్ష్యమని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తుంది. ఇది పూర్తి ప్లాన్ ప్రకారం జరుగుతుందని, బెదిరింపులు చేస్తున్నారని చెబుతూనే పార్టీకి ఒత్తిడి తేవాలన్నది ఈ రాజీనామా వెనుక ఉద్దేశమని వ్యాఖ్యానిస్తున్నారు. పిల్లి సత్యబాబు వర్గం మాత్రం ఇది కార్యకర్తల గౌరవానికి మద్దతుగా తీసుకున్న నిర్ణయమే అని స్పష్టం చేస్తుంది. ఇది రాజకీయ బ్లాక్మెయిల్ కాదని, కార్యకర్తల గొంతుకు వినిపించే ప్రయత్నమని వారు అంటున్నారు. అయితే టీడీపీ జిల్లా స్థాయిలో దీనిపై అధికారికంగా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. సత్యబాబు రాజీనామా సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరు కావడం కీలక పరిణామంగా మారింది. ఇది అధిష్టానం నిర్ణయించాల్సిన అంశమని, ఆయన ఒక కార్యకర్తగా మాత్రమే వచ్చారని వర్మ అన్న ఆయన హాజరు రాజకీయంగా స్పష్టమైన సంకేతం ఇస్తుంది. వర్మ పరిస్థితే కాకుండా పిఠాపురం టీడీపీలో కూడా కార్యకర్తల అసంతృప్తి ఉన్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం సత్యబాబు వ్యక్తిగత ఆవేదన కాదని, కూటమి పొత్తులో వ్యవస్థాపక లోపాలను చూపిస్తున్న సంకేతంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రూరల్ అధ్యక్ష పదవి విషయంలో బాబీ వర్గం, సత్యబాబు వర్గాల మధ్య వర్గీయ తేడాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తెలుసు జాబ్ కావాలంటే బాబు రావాలని ఉద్యమం టేకప్ చేశాం. ఇదే కర్మ అన్న దాన్ని ఉద్యమం టేకప్ చేశాం. బాబుతోనే నేను బాబు గారు జైలులో ఉన్నప్పుడు కార్యక్రమం చేశాం. పెన్షన్లు కానీ, హౌసింగ్ కానీ, ఎప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏవాలో ఏది గవర్నమెంట్ వచ్చిందో అదంతా కూడా కార్యకర్తలతో స్ప్రెడ్ చేసి ముందుకెళ్ళాం. ఎమ్మెల్సీ ఓట్లలో ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 3,75,000 ఓట్లు జాయిన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు మా కార్యకర్తలు అంతా. దాని విజయానికి కూడా మేము కట్టుబడినట్టు ఎవరే కట్టుబడలేదు. మా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎక్కడికక్కడ ఎమ్మెల్సీ కృతజ్ఞతలు చెప్పాం. ఎమ్మెల్యే విజయం చేసి పెట్టాం. తొలడిగిన కార్యక్రమం నిన్నటితోటి మొత్తం 95%, 100% కూడా చేసాం. మేము 99,000 వచ్చింది. 99,000 కూడా పూర్తి చేసాం. ఇది మంచి ప్రభుత్వం అన్నది ఫోకస్ చేసాం. సూపర్ 6 అన్నది ఎప్పుడొస్తుంటే దాని కార్యక్రమాలు చేసి పాలాభిషేకం ఇంకోటో చేసాం. నిన్న కాక మన అన్నదాత సుఖీభవ రెండోది బస్సు యాత్ర కూడా మేము 15వ తారీఖున కార్యక్రమం పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడి అన్నీ పురమాయించుకుని 20-30 మంది పసుపు చీరలతో వెళ్ళాలని మేము పెట్టుకుంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరో కూడా కనీసం రేపు అక్కడ బస్ స్టాండ్కి కార్యక్రమం జరుగుతుందని చెప్పకుండా చేశారమ్మా. ఏ కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఏ కార్యక్రమంలో కూడా మేము వెనకాడు వేయలేదు. ప్రాణం ఉండగా తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేయదు. కాకినాడ రూరల్కి సంబంధించి అన్ని విషయాలు కూలంకషంగా డిస్కస్ చేసి తర్వాత నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి నేను నాకు పురమాయించిన రాష్ట్ర మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, పల్లా శ్రీని గారు, నారాయణ గారు యొక్క ఆదేశాల ప్రకారం నేను ఆయనతో అన్నీ మాట్లాడాం. అలాగే అనంతలక్ష్మి గారితో మాట్లాడాం. ఇవన్నీ కూడా సవ్యంగా పార్టీ బలంగా పిఠాపురం రూరల్ నియోజకవర్గంలో పార్టీకి రావాల్సిన పార్టీకే వస్తుంది. అదేవిధంగా అధికారుల స్పందన కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూటమి ప్రభుత్వంలో అటు జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అందరి నాయకత్వాన్ని లో ఉన్న గ్రీవెన్స్ కూడా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి అధికారులందరూ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఆయన ఏదైతే విషయాలు మీకు తెలియజేశారో ఆ విషయాలన్నింటి మీద తెలుగుదేశం పార్టీ వచ్చే వారంలో దంపతులిద్దరిని పిలిచి కూర్చోబెట్టి నిర్ణయాలు ఆల్రెడీ ఇన్ఛార్జ్ చేస్తారు కదా. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ చేస్తారు కదా. ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇప్పుడు ఇంకా ఇన్ఛార్జీలు లేనంటే పార్టీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇన్ఛార్జీలు అందరినీ ప్రకటిస్తారు. ప్రకటించే ముందు ఇక్కడ జరిగిన గ్రీవియన్సెస్ ఏమున్నాయో, ఇష్యూస్ ఏమున్నాయో వాస్తవాలన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయి. దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ పిల్లి సత్యబాబు గారిని వదులుకోవాలని లేదు. ఇక్కడ ఆయన సారథ్యంలో తెలుగుదేశం పార్టీ బలీయంగా ఉంది. ఇంకా బలపెట్టవలసిన అవసరాలు ఉన్నాయి. కొన్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నీ సార్ట్అవుట్ చేస్తారు. తెలుగుదేశం పార్టీకి రావాల్సిన షేరింగ్ ఏది ఉందో కూటమిలో పద్ధతి ప్రకారం ఆ షేరింగ్ ఆయన దగ్గరికి నడుచుకుంటూ వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం.
నేషనల్ స్పేస్ డే వేడుకల్లో భాగంగా భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారతీయ అంతరిక్ష స్టేషన్ మోడల్ను ఇస్రో ఆవిష్కరించింది. ఈ వేడుకల్లో BAS-01 మాడ్యూల్ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న BAS-లోని తొలి మాడ్యూల్ను 2028 నాటికల్లా లాంచ్ చేయాలని భారత్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం అంతరిక్షంలో 2 ఆర్బిటల్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. 5 స్పేస్ ఏజెన్సీలు కలిపి నిర్వహించే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ చైనాకు చెందిన టియాంగాంగ్. వీటి సరసన చేరేలా 2035 నాటికి 5 మాడ్యూల్స్ను అంతరిక్షంలోకి పంపేందుకు భారత్ సిద్ధమవుతుంది. నేషనల్ స్పేస్ డే వేడుకల్లో భాగంగా భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారతీయ అంతరిక్ష స్టేషన్ మోడల్ను ఇస్రో ఆవిష్కరించింది. ఈ వేడుకల్లో BAS-01 మాడ్యూల్ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న BAS-లోని తొలి మాడ్యూల్ను 2028 నాటికల్లా లాంచ్ చేయాలని భారత్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం అంతరిక్షంలో 2 ఆర్బిటల్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. 5 స్పేస్ ఏజెన్సీలు కలిపి నిర్వహించే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ చైనాకు చెందిన టియాంగాంగ్. వీటి సరసన చేరేలా 2035 నాటికి 5 మాడ్యూల్స్ని అంతరిక్షంలోకి పంపేందుకు భారత్ సిద్ధమవుతుంది.